హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ అయిన జోకర్ అండ్ దట్ టు ఇది డీసీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవడంతో ఈ మూవీకి హైప్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇవాళ ఈ మూవీ పార్ట్ 2 రివ్యూ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో అది మనకి ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ బూస్ట్ అయితే ఇస్తుంది ఫ్యూచర్లో వచ్చే ఫర్దర్ వీడియోస్ కోసం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు పార్ట్ 1 గురించి ఒక చిన్న కైండ్ ఆఫ్ రీక్యాప్ అయితే ఇద్దాము మూవీ గురించి అయితే. ఈ మూవీ 5 years బ్యాక్ 2019లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అప్పట్లోనే నెక్స్ట్ లెవెల్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. మనకి మూవీలో జాక్విన్ ఫీనిక్స్ తన ఎక్స్ప్రెషన్స్ కానీ తను చేసిన ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది తోపు. అసలు అప్పట్లో మాత్రం ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాడు తన యాక్టింగ్తో. అండ్ క్లైమాక్స్ లో టీవీ షోలో చేసిన మర్డర్ గానీ ఆ కైండ్ ఆఫ్ నెక్ టోన్ అనేది సెట్ చేసింది పార్ట్ 2కి అయితే మాత్రం. అండ్ కమింగ్ టు ఈ పార్ట్ 2 విషయానికి వస్తే, ఆర్థర్ ఎవరైతే ప్రీవియస్గా మర్డర్స్ చేశారో సో తన్నైతే ఇప్పుడైతే జైల్లో అయితే వేసేస్తారు. సో ఆ జైల్లో అక్కడున్న వాళ్ళతో ఆ కైండ్ ఆఫ్ జోక్స్ వేసి నవ్విస్తూ ఆ కైండ్ ఆఫ్ ఫ్లో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మూవీలో. సో ఈ ఫ్లో కంటిన్యూ అవుతున్న టైంలో తన లైఫ్లోకి అయితే లీ అనే ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. సో లీకి మన ఆర్థర్కి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. సో ఇద్దరికి మ్యూజిక్ అంటే ఇష్టం. సో దానివల్ల లీ అనే క్యారెక్టర్ మన ఆర్థర్ని అయితే లైక్ చేస్తుంది. సో దాని తర్వాత ఆర్థర్ దానికి ఎలా రెస్పాండ్ అయ్యాడు, తనలోని జోకర్ బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్స్ని ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఏం చేశాడు అనేది ఇంకా మూవీ మొత్తం కంప్లీట్గా. ఇంకా మూవీ ఎలా ఉందిరా అంటే చాలా కష్టం అండి మూవీ చూడడం మాత్రం. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఉన్న మ్యూజిక్, ఐ మీన్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 10 దాకా ఉన్నట్టున్నాయి. ఒక్కొక్క సాంగ్ ఎంత ఇరిటేట్ కలిగిస్తుందంటే సాంగ్ వచ్చిన ప్రతిసారి మనం బేసిక్గా జోకర్ నుంచి ఆఫ్టర్ ఈ పార్ట్ 2 ట్రైలర్ చూసిన తర్వాత పార్ట్ 1 అనేది ఒక కైండ్ ఆఫ్ టోన్ అయితే సెట్ చేసి పెట్టారు పార్ట్ 2 కోసం. సో ఈ పార్ట్ 2లో మనము లీ క్యారెక్టర్ తీసుకున్నా, ఆర్థర్ క్యారెక్టర్ ట్రైలర్లో తీసుకున్నా ఆ కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ సైకోయిజం కానీ ఆ కైండ్ ఆఫ్ ఉన్నట్టయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. కానీ ఈ మూవీలో జోకర్ ఎక్కడైతే మనం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి క్వైట్ ఆపోజిట్గా డ్యాన్స్లు వేసుకుంటూ మ్యూజిక్, కనీసం ఆ మ్యూజిక్ అన్నా బాగుందిరా అంటే కంప్లీట్ ఇరిటేటింగ్ అనిపిస్తుందండి. ఎప్పుడెప్పుడు లేస్ థియేటర్ నేను బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా అయితే అనిపిస్తుంది మనకైతే. సో ఈ మ్యూజిక్ అనేది కంప్లీట్గా అయితే స్పాయిల్ చేస్తుందని చెప్పాలి మూవీని మాత్రం. అండ్ ఏంది భయ అలా చెప్తున్నాం, మేము జోకర్ ఫ్యాన్స్, ఇంక మేము మూవీ చూడలేమా, వేస్ట్ ఆ మూవీ అంతే. ద ఓన్లీ పాజిటివ్ అయితే మాత్రం ఫీనిక్సే. సో ఫీనిక్స్ భయ కోసం అయితే మీరు మూవీకి అయితే వెళ్ళొచ్చు. సో పార్ట్ 1లోనే మనోట్ చేసిన యాక్టింగ్ అయితే తోపు అసలు. సో దాన్ని ఈ మూవీలో కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ, అండ్ ఈ మూవీలో మనకి ఆ కైండ్ ఆఫ్ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని విజువల్స్ మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది, చాలా బాగా అయితే తీశారు ఈ మూవీలో. కానీ ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ పెట్టకపోతే మేబీ మూవీ బాగా వర్కౌట్ అయ్యిండొచ్చేమో, కానీ అది పెట్టి మాత్రం చాలా అయితే ఇరిటేట్ చేస్తారు. ఒకసారి చూడడం కూడా చాలా వరకు అయితే కష్టమే. థియేటర్లో మ్యాక్సిమం బోరే అనిపిస్తుంది మనకు సాంగ్స్ వచ్చిన ప్రతిసారి. నేనైతే ఆల్మోస్ట్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూనే ఉన్నా సాంగ్స్. అసలు ఏదో ఫస్ట్ టైం సెకండ్ టైమే ఏంద్రా స్వామి అనుకుంటారు, ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. సో దానివల్ల మ్యాక్సిమం బోర్ ఫీల్ అయితే ఇంకా మనకి కంటిన్యూ అయిపోద్ది, ఇంకా తప్పదు. ఇంకా మూవీలో ఉన్న లీ క్యారెక్టర్లా చేసిన లేడీ గాగా కూడా పర్లేదు, బాగానే చేశారు. కానీ ఈ మూవీ మాత్రం ఒక కైండ్ ఆఫ్ చూడాలనుకుంటే మన ఫీనిక్స్ బై యాక్టింగ్ కోసం మాత్రమే చూడొచ్చు అని చెప్పొచ్చు ఈ మూవీ. ఇంకా పెద్దగా అయితే ఏం లేదు ఈ మూవీలో చెప్పడానికి కూడా రివ్యూ. ఇంకా అది guys ఈ మూవీ రివ్యూ అయితే. ఒకవేళ మీకు మూవీ రివ్యూ నచ్చితే మాత్రం మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మాత్రం మీకు ఎలా అనిపించింది, మేబీ నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీకు నచ్చుంటే మీకు ఏ పర్స్పెక్టివ్లో మూవీ నచ్చింది, ఒకవేళ మీకు ఆ మ్యూజిక్ ఏం ఇరిటేటింగ్ అనిపించలేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చెప్పండి. సో నాకు కూడా అర్థమవుతుంది మీ పర్స్పెక్టివ్ అయితే. సో అది guys ఈ వీడియోకి అయితే మాత్రం చూస్తున్నాండి మన ఛానల్ అయితే. కలుద్దాం ఇంకో వీడియోతో. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.